దేవాలయ పరిరక్షణే ధ్యేయంగా హెచ్ఎంటీవీ ఏడాదిన్నర క్రితం జాగోరే జాగో కార్యక్రమం ఇప్పుడు అసాధారణ విజయాన్ని నమోదు చేసుకుంది. హెచ్ఎంటీవీ మద్దతుతో యమునా పాఠక్ చేస్తున్న జాగోరే జాగో కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వమే కదిలి వచ్చింది. దేవాదాయ భూముల రక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ భూముల రక్షణ కోసం త్వరలో చట్ట సవరణ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంపై హిందూ సంఘాలు, ఆలయ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి విజయం జాగోరే జాగో కార్యక్రమానికి ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న కృషి ఏమిటి? హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే జాగోరే జాగో కార్యక్రమం ఇప్పుడు తెలుగునాట పెద్ద చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం ప్రజల్ని జాగృతం చేయడమే కాకుండా ప్రభుత్వాలను సైతం కదిలించడం విశేషం. ఒక మహాయజ్ఞంలా సాగుతోన్న జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ఆక్రమణలకు గురైన పలు ఆలయ భూములను గుర్తించింది. ఈ కార్యక్రమాన్ని యమునా పాఠక్ గారు మరింత పకడ్బందీగా, మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఆమెతో చాలా మంది కలిసి నడిచారు. ఒక్కో ఆలయాన్ని చుట్టుముట్టిన విష వలయాలను ఛేదించేందుకు పలువురు హిందూ భక్తులు, న్యాయ నిపుణులు, కళాకారులు, రిటైర్డ్ ప్రభుత్వాధికారులు, మేధావులు, పండితులు, ప్రవాస భారతీయులు సైతం ముందుకొచ్చారు. హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో యమునా పాఠక్ గారు ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా దేవాదాయ కీలక అధికారులని, ప్రభుత్వ పెద్దలని కలిసి దేవాదాయ భూముల రక్షణ కోసం కీలక చట్టాలు చేయాలని, చర్యలు తీసుకోవాలని కోరారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం కదిలి వచ్చింది. తెలంగాణలో దేవాదాయ భూముల రక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణ చేసేందుకు కసరత్తు చేస్తోంది. చట్టంలోని చాప్టర్ 11 సవరించాలని చూస్తోంది. సెక్షన్స్ 83, 84 తొలగించాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లులు ప్రవేశపెట్టనున్నది ప్రభుత్వం. హైదరాబాద్ పరిధిలోని 100 ఎకరాలు భవనాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. ఆక్రమణదారులను ఆట కట్టించి ఆక్రమించిన ఆస్తులను వెనక్కి తీసుకునేలా పోలీసులు, హైడ్రా సహాయంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హెచ్ఎంటీవీ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. ఇదే విషయంపై ప్రభుత్వం స్పందించి ఏపీ ఎండోమెంట్ యాక్ట్ ను సైతం సవరించనుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిన్నరగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న అనేక పురాతన దేవాలయాలకు సంబంధించి ఆసక్తికరమైన చారిత్రక అంశాలే కాక దశాబ్దాలుగా, శతాబ్దాలుగా సాగుతోన్న ఆలయాల ఆస్తుల దురాక్రమణల గురించి ఈ కార్యక్రమంలో వివరంగా చూపించారు. ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా వదిలేసిన అంశాలను హెచ్ఎంటీవీతో కలిసి యమునా పాఠక్ ఈ ఉద్యమానికి పూనుకున్నారు. జాగోరే జాగో కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొందిన పలువురు మేధావులు, విశ్రాంత ఉన్నత ప్రభుత్వ అధికారులు, హిందూ సమాజ శ్రేయోభిలాషులు, న్యాయ కోవిదులు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. వెన్నుతట్టి ప్రోత్సహించి జాగోరే జాగోకి పెద్ద పీఠం వేశారు. ఈ పోరాటంలోనూ కదం కలిపి నడిచారు. ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. దీంతో ప్రభుత్వం సైతం కదలి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఎండోమెంట్స్ యాక్ట్ ని ఇంకా సరళీకృతం చేసి దేవాలయ భూముల్ని ఆక్రమించిన వారిని శిక్షించడానికి కూడా సిద్ధమవుతున్నదని తెలిసింది. చాలా సంతోషం. దాతలు గొప్ప ఉద్దేశంతో, ధార్మికతో ఈ భూముల్ని దేవాలయాలకు అందించారు. దీని మీద ఎవరికి హక్కు లేదు. మనందరం కూడా కలిసి దేవాలయ భూముల్ని రక్షించాలి. సెక్షన్లు తీసేసినందువల్ల కొత్త సెక్షన్లు వచ్చినప్పుడు అన్యాక్రాంతమైన భూముల్ని తిరిగి త్వరితగతిన న్యాయ ప్రక్రియలో పొందేందుకోసం చక్కటి అవకాశాలు మనకు వస్తాయి. ఎండోమెంట్స్ అధికారులకు కొన్ని పవర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. కోర్టుకెళ్లి కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి దాని తర్వాత అమలు జరిపేదానికంటే ముందే వెనువెంటనే చర్యలు తీసుకుని ఆ ఆక్రమణ భూమిలో ఎవరుంటే వాళ్ళని మనం చట్టరీత్యా పోలీస్ సహకారంతో హైడ్రా లాంటి పవర్స్ ను వాడుకొని తొలగించేదానికి ముందు ఒక మెథడ్, ప్రొసీజర్ అనేది వచ్చింది కదమ్మా. ప్రభుత్వం సైతం కదలి రావడంతో హెచ్ఎంటీవీ యమునా పాఠక్ల కృషిని పలువురు అభినందిస్తున్నారు. అయితే ప్రభుత్వం జీవోగా రూపొందించి ఆలయ పరిరక్షణ సాధించిన నాడే తమ కృషి ఫలించినట్లు అంటున్నారు యమునా పాఠక్. జాగోరే జాగో ఒక మనిషిని ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ఒక వారధి అంటాను నేను. ఈరోజు ఆలయ సంరక్షణ అనేది కమ్యూనల్ ఇష్యూ కాదు. ఇది మన కల్చరల్ ఐడెంటిటీ, ఇది మన హెరిటేజ్, ఇది మన వారసత్వ సంపద, మన పూర్వీకులు మనకిచ్చిన అమూల్యమైన సంపద.
ఈ సంపదని కాపాడుకోవడం కులానికి, మతానికి, భాషకి, ప్రాంతానికి అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఈరోజు ప్రతి భారతీయుడు, భారతీయురాలు జాగో రే జాగో అనుకుంటూ మన వారసత్వ సంపదని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.